ఎక్కడో పుట్టి మరెక్కడో అస్తమిస్తాడు. పుట్టింది ఒక దిక్కు, అస్తమించేది మరొక దిక్కు. మానవీయ కోణంలో మాతృమూర్తిగా అందరి మన్ననలు పొందిన మహోన్నత మూర్తి మదర్ తెరీసా గారు ఎక్కడో విదేశంలో పుట్టి కలకత్తా నగరంలో మురికి వాడుల కోసం ఆహర్నిశలు కృషి మహోన్నత వ్యక్తి. ఆమె పుట్టింది ఎక్కడో, పరమపదించింది కలకత్తా నగరంలోనే. అంటే వీళ్ళ పుట్టుక, వీళ్ళు చావు రెండు కూడా మానవ జాతి కోసం ముడిపడినాయి, కానీ ఆ ప్రాంతాలకు మాత్రం కాదు. ఫెరర్ గారు ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి తరుణంలో మరి ఈ జిల్లా వాసుల కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి నిజంగా మదర్ తెరీసా లాంటి వ్యక్తిగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. అలాంటి కవులోనే అనునిత్యం ఈ జిల్లాలో ఈ నిరుపేదల కోసం, నిరుపేదల్లో ఉన్నటువంటి కన్నీళ్ల కోసం, కష్టాల కోసం విన్సెంట్ ఫెరర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ సూర్యుని వలె మానవత్వం అనేటువంటి వెలుగుని ప్రసాదింపజేసిన వ్యక్తికి ఆ వేడిని అర్థం చేసుకోలేని ఏమైనా నిందలు వేశారేమో, కానీ కాళ్ళు లేని ఆ కాలినడకన వెళ్లేటువంటి కష్టం పడేటువంటి నిరుపేదకి, అదేవిధంగా కార్మికులుగా పనిచేసేటువంటి కార్మికులకి, నిరుపేదలకి ఈ జిల్లాలో మన విన్సెంట్ ఫెరర్ గారి యొక్క మానవత్వమే వెలుగు వాళ్ళ జీవితాల్లో వెలుగుగా నిండిందని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. మదర్ తెరీసా గారు ఒక ఉపాధ్యాయునిగా కలకత్తా నగరంలో అడుగుపెట్టిన సందర్భంలో ఉదయం లేచి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ సర్వసాధారణమైనటువంటి మహిళ తాను ఒక నెలకొల్పేటువంటి అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఉదయం లేచి బట్టలు, మిగిలిపోయిన బ్రెడ్ దావా హోటల్కి వెళ్ళి ప్రాధాయపడి ఆ పిల్లల కోసం అడుగుతుంది. అడిగినప్పుడు కొద్దిమంది దాన గుణంతో ఆమెకి అందజేస్తారు. కావడం కలిగినటువంటి కామో తురుకులంతా మధ్య వయస్కులో ఉన్న ఆమె మొహం పైన వేడి నీటి చల్లి, ఆ మొహం మీద వేడి తీని చల్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ భరించింది. కారణం ఆ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి అన్నార్థుల ఆఖరి మంటల కోసం ఆమె అలాంటి అవమర్యాదల్ని, మరి అలాంటి మానసిక శోభను కూడా భరించి కాలక్రమేణా మహోన్నత వ్యక్తి అయింది. అదేవిధంగా ఫెరర్ గారు విదేశాల్లో సంపదని, ఇంతమంది స్పెయిన్ నుంచి వచ్చారు, వాళ్ళందరినీ ప్రాధాయపడి మన కోసం, మన జిల్లా ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకొని రావాలంటే ఎన్ని అపనిందలకి, అవమానాలకు గురైంటారో ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి జిల్లా ప్రజలంతా. అలాంటి అవమానాలన్నీ భరించి తుదకు మన అనంతపురం పట్లనే తుది శ్వాస విడిచినటువంటి మహోన్నత వ్యక్తి. దేవుడెక్కడో దాగనంటూ కొండ కోరలు ఎదకనేలా కన్ను నుండిన కానరాడు ఈ మనిషి మాత్రం అందులోనో ఆయన మహోన్నతుని పలుకులు గుర్తిరిగి ఈ మహోన్నతుని కోసం ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మూలాన ఈ కుటుంబానికి వచ్చేటువంటి ప్రతిష్ఠ పెరగదు, తరగదు. మరి అదేవిధంగా ఈ జిల్లాలో నిరంతరం ఈ యొక్క ప్రాంతంలో, జిల్లా కేంద్రంలో తిరిగేటువంటి, సంచరించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రధాన కూడల్లో ఈ విగ్రహ ప్రతిష్టను చూసినప్పుడు ఇలాంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆశయాలు, విధానాలు, మరి ఇది మనందరికీ గర్వకారణం. ఈ యొక్క అవే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. ఆయన గురించి చెప్పాలంటే మరి సమయం చాలదు, కానీ ఈరోజు వేదిక మీద చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీద ఉండే పెద్దలు కూడా దయచేసి రెండు నిమిషాలు మీ అమూల్యమైనటువంటి మెసేజ్ మాత్రం ఇవ్వాల్సిందిగా, స్పీచ్ కాకుండా. ఎంపీ గారు ఒక నిమిషం అంటున్నారు, చాలా సంతోషం. అందుకని మొట్టమొదటి ఎంపీ గారే ఒక నిమిషం మాట్లాడితే మిగిలిన వాళ్ళు కూడా అదే పాటిస్తారు. కాబట్టి